వైకుంఠవాసుడు స్వయంగా తానే లడ్డూను తయారు చేసి చుట్టి తన భక్తుడి కోసం స్వయంగా దిగివచ్చి ఆ భక్తుడి చేతిలో ప్రసాదాన్ని ఆశీర్వచనాన్ని ప్రసాదించాడు. ఎంత గొప్ప విషయం చూసారా? మరి ఆ భక్తుడు ఏం చేశాడో తెలుసా? ఎంతో భక్తిగా కొలిచేవాడు. ఆ శ్రీమన్నారాయణుడే తన సర్వస్వం అనుకున్నాడు. తల్లి, తండ్రి, గురువు, చదువు శ్రీమన్నారాయణ, లక్ష్మీనారాయణ అని భావించి స్వచ్ఛమైన మనస్సుతో, స్వచ్ఛమైన భక్తితో ఆ శ్రీమన్నారాయణ్ణి కొలుచుకొని సేవ చేస్తూ బ్రతుకుతున్నాడు. ఏకాదశి వ్రతాన్ని, ద్వాదశి వ్రతాన్ని ధర్మంగా పాటించాడు. శ్రీమన్నారాయణ ప్రీత్యర్థంగా భగవద్గీతను చదువుతున్నాడు. మనం భగవంతుడికి ఏమిచ్చాము అనేది కాదండి, ఎంత నమ్మకంగా మన మనస్సులో ఆ భగవంతుని ప్రతిష్ఠించుకున్నామన్నదే భగవంతుడు చూస్తాడు. ఎంత ధర్మంగా ఉన్నాడో అని చూస్తాడు భగవంతుడు. ఎంత పెట్టాను, అంత బాగా పెట్టాను, అంత నైవేద్యం పెట్టాను, ఇంత నైవేద్యం పెట్టాను, ఇన్ని యాత్రలు చేశాను అని చాలా గొప్పగా చెప్పుకుంటారు. కానీ భగవంతుడికి కావాల్సింది అవన్నీ కాదు. ఎందుకంటే అవన్నీ ఇచ్చేది భగవంతుడే. భగవంతుడే మనకు అన్నీ ఇస్తున్నాడు. భగవంతుడికి మనం ఇచ్చేది మన దగ్గర అంటూ ఏమీ లేదు. ఎందుకంటే మనలో ఉన్నది ఆ పరమాత్మే. ఇంకా భగవంతుడు మనం ఏం ఇస్తాం? అసలు మనం అంటూ లేము. భగవంతుడు మనలోనే ఉన్నాడు. అంతటా భగవంతుడే. అటువంటి భగవంతుడికి మనమేమి ఇవ్వగలం? మన దగ్గర ఏమీ లేదు. భగవంతుడికి ఇవ్వడానికి మన దగ్గర ఏమీ లేదు. కానీ భక్తితో ఆయన కొలుచుకోవడమే మనం చేయవలసిన ధర్మం. అతను మనస్ఫూర్తిగా నమ్మడమే మన విధి. ఆ భగవంతుడు కోరుకునేది భక్తి, స్వచ్ఛమైనటువంటి మనస్సు. విధి ధర్మాలు సక్రమంగా చేస్తున్నాడా లేదా, మనిషిగా తను చేయవలసిన ధర్మాలు నివర్తిస్తున్నాడా లేదా, ధర్మంగా ఉన్నాడా లేదా చూస్తాడు. స్వచ్ఛమైన మనస్సు ఉండాలి. నిస్వార్థమైనటువంటి జీవితం బ్రతకాలి. ఆ భగవంతుడి పాదాలు ఎల్లప్పుడూ వదలకుండా నిరంతరం భగవంతుడి నామాలతో కాలం గడుపుతున్నవాడే అసలైనటువంటి భక్తుడు. తను ఎవరికి ఇంత అన్నం పెట్టినా శ్రీకృష్ణార్పణమస్తు, తను భోంచేసినా శ్రీకృష్ణార్పణమస్తు, తను ఏ పని చేసినా, పడుకున్నా లేచినా, ఏ పని చేసినా, తిన్నా తినకపోయినా సర్వశివార్పణమస్తు. అంటే అంతటా పరమేశ్వరుడే. ఏం చేసినా పరమేశ్వరుడే. ఏమి మనం ఎవరికి ఏం చేసినా పరమేశ్వరుడికి చెందుతుంది. మనం ఏ పని చేసినా పరమేశ్వరుడికి చెందుతుంది. మనం ఎవరికి ఏది ఇచ్చినా పరమేశ్వరుడికి చెందుతుంది. ఎవరికి ఇంత కడుపులో భోజనం పెట్టినా పరమేశ్వరుడికి చెందుతుంది. మనం భోజనం చేసినా భగవంతుడికే చెందుతుంది. సర్వాంతర్యామి, సర్వశివార్పణమస్తు, సర్వశ్రీకృష్ణార్పణమస్తు అని భావించిన వాడే అసలైనటువంటి భక్తుడన్నమాట. నిత్యం భగవన్ నామస్మరణతో కాలం గడుపుతూ ఏకాదశి ద్వాదశులు వ్రతాల్ని పాటిస్తూ భగవంతుడికి ప్రీతి కలిగించే విధంగా ఉన్న ఆ భక్తుడిని ఆ భగవంతుడు శ్రీమన్నారాయణ అనుగ్రహించాడు. ఎంత అదృష్టవంతుడు చూసారా? ఏవి శాశ్వతం కాదండి. ఇవన్నీ మన ఐహిక కోరికలు కానీ బాధలు కానీ ఎప్పుడూ కూడా శాశ్వతమైనవి కావు. భగవంతుడే శాశ్వతం. భగవంతుడు ఇచ్చిందే శాశ్వతం. భగవంతుడే శాశ్వతం. తల్లి, తండ్రి, గురువు, చదువు అంతా శ్రీమన్నారాయణుడే. అతనే మనకు అన్నీ ఇస్తున్నాడు. గాలి, నీరు అన్నీ ఒకటేమిటి, అన్నీ ఇస్తున్నాడు. రుచికరమైనటువంటి పదార్థాలు ఇస్తున్నాడు. తినడానికి నోరిచ్చాడు, వాసన చూడడానికి ముక్కు ఇచ్చాడు, చూడడానికి కళ్ళు ఇచ్చాడు, వినడానికి చెవులు ఇచ్చాడు. అన్ని అవయవాలు సక్రమంగా ఇచ్చాడు మన చేత మంచి పని చేయించడానికి. మరి అతని కోరిక ప్రకారం మనం అతని ప్రీత్యర్థం, కోరిక కాదు అతని ప్రీత్యర్థం, మనం అతను నచ్చేటట్టుగా ప్రీత్యర్థంగా చేయవలసిన పనులు చెయ్యాలి కదా. మనం వ్రతాలు చెయ్యక్కర్లేదు, యోగా చెయ్యక్కర్లేదు, యాగాలు చెయ్యక్కర్లేదు, తపస్సు చేయక్కర్లేదు, యజ్ఞాలు చెయ్యక్కర్లేదు. భక్తితో ఆ దైవ నామస్మరణతో
నిశ్చలమైన మనస్సుతో, మంచి మనస్సుతో, స్వచ్ఛమైన భక్తితో ఉంటే చాలు. ఎదుటి వారిని అభిమానించడం, ప్రతి మనిషిలోని తనలోని పరమాత్మను చూడడం, జాలి, దయ, కరుణ కలిగి ఉండడం, నిస్వార్థం అన్నది ఉండాలి. మనిషికి స్వచ్ఛమైన భక్తి ఉండాలి. ఎదుటి మనిషిలోని తనలోని పరమాత్మను చూసుకోవాలి. సర్వాంతర్యామని తెలుసుకోవాలి. అతడే అసలైనటువంటి భక్తుడు అన్నమాట. ఎంత అదృష్టమో చూడండి, భగవంతుడు స్వయంగా లడ్డు ఇచ్చి అనుగ్రహించాడు. స్వచ్ఛమైన భక్తి ఉన్న వాళ్ళకి ఇటువంటిది తప్పనిసరిగా లభిస్తుంది. భగవంతుని అనుగ్రహం అటువంటిదండి. ఆయనే తల్లి, తండ్రి, గురువు, చదువు, దైవం. మనం బిడ్డలం ఆ తండ్రికి. మనం స్వచ్ఛమైన భక్తితో ఉండి నిస్వార్థంగా బ్రతికి భగవంతునికి ప్రీతి కలిగించేలా మనం ప్రవర్తించామనుకోండి, జీవితం గడిపామనుకోండి, తప్పనిసరిగా ఇలాగే మనకు కూడా అనుగ్రహిస్తాడు. మనం కూడా అందరం కూడా ఆయన బిడ్డలమే కదా. మనం కూడా భక్తితో నడుచుకుందాం. శ్రీమన్నారాయణ పాదాలని వేడుకుందాం. శ్రీమన్నారాయణ పాదాలని మనం ఏ పనిలో ఉన్నా, ఏం చేస్తున్నా శ్రీమన్నారాయణ పాదాలు వదలకుండా వేడుకుందాం, పట్టుకుందాం భక్తితో. అందరూ కూడా శ్రీమన్నారాయణ అనుగ్రహం పొందుదాం. ఒక సమస్త సుఖనోభవంతు. అందరూ కూడా శ్రీమన్నారాయణ అని కామెంట్ చేయండి. నమో లక్ష్మీ వాసుదేవాయ మంగళం. సర్వశివార్పణమస్తు. ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే.